హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్స్. ఈరోజు మనము మన సెమీకండక్టర్స్లో ఈవెంట్ స్ట్రాటిఫైడ్ క్యూ అంటే ఏంటో చూద్దాం. సో ఈవెంట్ స్ట్రాటిఫైడ్ క్యూ అనేది ఒక ఒక మోడల్. అది సిమ్యులేటర్స్లో యూజ్ అవుతుందన్నమాట. సో సిమ్యులేటర్స్ ఒక సిమ్యులేషన్ని ఈవెంట్స్ అన్నీ ఒక ఆర్డర్లో జరిగేటట్టుగా సిమ్యులేటర్స్ దాన్ని క్రియేట్ చేస్తాయన్నమాట. సో ఇది ఎందుకు చేస్తామనంటే బేసిక్గా మనం ఈచ్ టైం స్టాంప్లో మనం అనుకున్నది జరుగుతుందా అని మనము డిటర్మైన్ చేయగలిగేలాగా తెలుసుకోవడానికి. సో బేసిక్గా ఈవెంట్ స్ట్రాటిఫైడ్ క్యూలో అనేది ఒక క్యూ ఆర్ సీక్వెన్స్ అని మనం అనొచ్చు. ఒక సీక్వెన్స్లో మనం నేమ్ ఇచ్చుకున్నాం. ఆ సీక్వెన్స్లో ఫస్ట్ ఏమవ్వాలి, తర్వాత ఏమవ్వాలి, తర్వాత ఏమవ్వాలి అనేది. సో ఫస్ట్ ఏమవుతుంది అంటే యాక్టివ్ రీజియన్ అని ఒకటి ఉంటుంది. సో ఈ సీక్వెన్స్లో ఈ ఆర్డర్లో మనము ఫస్ట్ వచ్చే ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ వచ్చే రీజియన్ ఏంటంటే యాక్టివ్ రీజియన్, తర్వాత ఇన్యాక్టివ్ రీజియన్, తర్వాత నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్ రీజియన్, తర్వాత అబ్జర్వ్ రీజియన్, రియాక్టివ్ రీజియన్, ఫ్యూచర్ రీజియన్. సో యాక్టివ్ రీజియన్లో ఏమవుతుందంటే ఆల్వేస్ బ్లాక్ కానీ, ఇనీషియల్ బ్లాక్ కానీ, కంటిన్యూస్ అసైన్మెంట్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి ఫస్ట్ ఇక్కడ. సో తర్వాత అవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇన్యాక్టివ్ రీజియన్కి వస్తాం. సో ఇన్యాక్టివ్ రీజియన్లో హ్యాష్ జీరో డిలే ఉన్న అసైన్మెంట్స్ కానీ, అలాంటి ఈవెంట్స్ కానీ, హోల్డ్ చేసిన ఈవెంట్స్ కానీ ఎగ్జిక్యూట్ అవుతాయి. తర్వాత నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ అంటే ఏంటి? సో ఈ పర్టిక్యులర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అనే సింబల్ మనం ఇస్తాం కదా, ఆల్వేస్ బ్లాక్లో మనం వాడతాం. సో ఈ పర్టిక్యులర్ నాన్ బ్లాకింగ్ అసైన్మెంట్స్ ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతాయి. బేసిక్గా ఎగ్జిక్యూట్ అనే దానికంటే కూడా ఎల్ఎస్హెచ్కి అసైన్ అవుతాయి అని చెప్పచ్చు. అసైన్మెంట్ జరుగుతుంది ఇక్కడ. అబ్జర్వ్ అనే ఈ రీజియన్లో అసర్షన్స్ ఎవాల్యూట్ అవుతాయి అన్నమాట. అండ్ కవరేజ్ కూడా ఇక్కడే ఎవాల్యూట్ అవుతుంది. రియాక్టివ్ రీజియన్ ఇక్కడ మన ప్రోగ్రామ్ బ్లాక్ అండ్ టెస్ట్ బెంచ్ కోడ్ అంతా ఇక్కడ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫ్యూచర్ బ్లాక్ ఏంటంటే మన డిస్ప్లేస్ కానీ, లైక్ ఇక్కడ మనకున్న డాలర్ మానిటర్, డాలర్ స్ట్రోక్ అండ్ ఇలాంటివన్నీ ఇక్కడ ఈ పర్టిక్యులర్ రీజియన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి అన్నమాట. సో ఇది ఒక టైమ్లీ స్టెప్ అనమాట. ఈ పర్టిక్యులర్ టైంలో ఫస్ట్గా యాక్టివ్ అవ్వాలి, తర్వాత ఇవి అవ్వాలని. ఇవి ఎందుకు మనము అసలు ఈ పర్టిక్యులర్గా ఆర్డర్లో ఎందుకు అవ్వాలి అని అంటే రేస్ కండిషన్స్ కానీ, సిమ్యులేషన్లో కరెక్ట్ ఆర్డర్లో అవ్వటానికి కానీ, ఫస్ట్ యాక్టివ్ రీజియన్లో డిజైన్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. బేసిక్గా రియాక్టివ్ రీజియన్లో మన టెస్ట్ బెంచ్ అంతా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇవన్నీ మనకి అనుకున్నట్టుగా జరగటానికి కోసం మనం ఇవన్నీ చేస్తాం. మన డీబగ్గింగ్ అండ్ వెరిఫికేషన్ కరెక్ట్గా ఉండటానికి, మన టైమింగ్ అండ్ అసర్షన్స్ అండ్ కవరేజెస్, మన వెరిఫికేషన్ అంతా ప్రాపర్గా ఉండటానికి కోసం మన సిస్టమ్ వెరిలాగ్లో సిమ్యులేటర్స్ యూస్ చేసుకుంటుంది అన్నమాట ఈ ప్రాసెస్ అంతా. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.